హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి పొదరిలో ఈరోజు లాగా వచ్చేసి కోడిగుడ్డు పచ్చడి పెడుతుందండి. ఒకసారి ట్రై చేద్దామనేసి ఫస్ట్ కొత్తగా ట్రై చేసిన అనమాట. చాలా బాగా వచ్చింది, టేస్టీగా వచ్చింది. కథ రాత్రే అయిపోయింది అనమాట, పచ్చడి కూడా అయిపోయింది, ఏం మిగిలేకుండా. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వారం 10 రోజులు బయట పెడితే వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 15-20 రోజులు నిల్వ ఉంటుందండి. నేను చేసినట్టుగా చేయండి, పర్ఫెక్ట్ కొలతతోటి. క్రిస్పీగా ఎగ్ కూడా చాలా బాగా మంచిగా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఒక గిన్నెల వాటర్ పోసి ఎగ్స్ మునిగేటట్టు కొంచెం ఉప్పు వేయాలి. ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు వేస్తే మంచిగా పొట్టు ఇచ్చుకపోకుండా ఉడుకుతాయి అన్నమాట. అవి ఉడికేలోపు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని కచ్చపచ్చ ఎల్లిపాయలు మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా పట్టుకోవద్దు. ఎగ్స్ ఉడికినాయి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ పొట్టు తీసుకున్న తర్వాత ఇట్లా ఎల్లో కలర్ది వేయొద్దు పచ్చళ్ళ, ఎల్లో కలర్ది పక్కకు పెట్టుకోవాలి. పిల్లలు ఇక ఇష్టం ఉంటే తింటారు. మా పిల్లలు మంచిగానే తింటారు అన్నీ. అవన్నీ వైట్ అంతా తీసి ఒక గిన్నెలకు పెట్టుకోవాలి, ఎల్లోదంతా తీసి ఒక గిన్నెలకు పెట్టుకోవాలి. వైట్ మొత్తం ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కకు పెట్టి కొంచెం ఒక 100 గ్రాములంతా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఎగ్స్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లా గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఆ కలర్ వచ్చే వరకు కొంచెం ఇట్లా గట్టిగా క్రిస్పీ కావాలన్నమాట. అవి వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి. అవి అట్లా తెల్లగా కనిపిస్తున్నాయి కానీ క్రిస్పీగా అయినాయి. తర్వాత అదే నూనెలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దు. ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి మంచి ఎల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి. కలిపి ఒక స్పూను కారం వేసిన, నేనైతే కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఎవరైనా. 1 స్పూన్ కారం వేసి బాగా కలపాలి. కలిపి మళ్ళీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక కరివేపాకు వేసుకోవాలి, ఇది ఇష్టం. అది ఒక 2 స్పూన్లు ఉప్పు వేసిన నేను. ఉప్పు వేసి మంచిగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది పచ్చడికి బాగుంటుంది అనమాట, మంచిగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. అంతా మసాలా మొత్తం బాగా కలిసేదాకా కలుపుకున్న తర్వాత ఎగ్ ముక్కలు అందులో వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మంచిగా ఎగ్స్ మసాలా అంతా బాగా కలిసే వరకు కలుపుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి. వేడి వేడి అన్నము, ఎగ్ పచ్చడి, మామిడికాయ పచ్చడి కూడా పనికిరాదండి, అంత బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.